आयोजित किए गए हैं। और इस వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రం గతంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తగ్గి ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న వేళ కేంద్రం అందిస్తున్న సహాయం అపారమని ఆర్థిక శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారం ఏపీ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడంలో కీలకమైందని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, రుణ పరిమితుల సడలింపులు, ప్రాజెక్టుల ఆమోదాలు ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలుగా మారేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని లోకేష్ చెప్పారు. మౌలిక వసతులు, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగాల సృష్టి వంటి కీలక రంగాల కేంద్ర అనుసరణతో వేగంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. గతంలో రాజకీయ కారణాలతో రాష్ట్రాభివృద్ధి అడ్డంకులు ఏర్పడినప్పటికీ ఇప్పుడు కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయం కలపడంతో అభివృద్ధి మార్గం సాఫీగా సాగుతోందని అన్నారు. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసి రాష్ట్ర పురోగతిని వేగవంతం చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాం. మనందరం చూసాం. చిన్న పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధి వరకు మనందరం ఒకే నినాదం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం. జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు. మహిళలను ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం. 1631 రోజులు అమరావతి ఉద్యమం నడిచింది. 2000 మంది 270 మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతాం కూడా చూసాం. సుమారుగా 3000 మంది రైతులపైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది. కానీ ఆనాడే చెప్పాం, ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు, ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని. రామన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, కేశవ్ గారికి, నారాయణ గారికి, శ్రావణన్నకి, ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అమరావతి రైతులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. దేవతల రాజధాని అమరావతి, రైతుల త్యాగం అమరావతి. దేవతల రాజధానిని దయాలుగా విధ్వంసం చేయాలని ఆనాడు చూశారు. 3 రాజధానులని 3 ముక్కలాటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా అయిన పరిస్థితి మనందరం చూసాం. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్. కొత్త బ్యాంకు శాఖల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం కేంద్రము పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు. బ్యాంకింగ్ నెట్వర్క్ విస్తరణతో గ్రామాలు, పట్టణాలు, రైతులు, చిన్న వ్యాపారులకు ఆర్థిక స్వావలంబన పెరుగుతోందని చెప్పారు. రుణాలు, సబ్సిడీలు, డిజిటల్ సేవలు సులభంగా అందుబాటులోకి రావడంతో ఆర్థిక లావాదేవీలు వేగమవుతున్నాయని తెలిపారు. బ్యాంకింగ్ రంగం బలపడటం అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునాదులు మరింత దృఢపడటం అని పేర్కొన్నారు. పెట్టుబడులు ఆకర్షించడానికి, ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ఈ విస్తరణ కీలకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేర్చుదలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు బ్యాంకింగ్ సదుపాయం లేని గ్రామాలకు సేవలు అందించే ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. వచ్చినప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో దాదాపుగా ఎన్పిఏలు వచ్చి 8% ఎన్పిఏలు 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే 4R రూపంలో అంటే రికగ్నిషన్, రిజల్యూషన్, రిఫార్మ్స్, రీక్యాపిటలైజేషన్ తో అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని 10 బ్యాంకుల్ని 4 బ్యాంకులుగా విలీనం చేసి ఈ రోజు ఎన్పిఏలను 8% నుంచి 0.7% కు తగ్గించి 1,40,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో తీసుకొచ్చిన ఘనత శ్రీ నిర్మలా సీతారామన్ గారిదని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. బౌద్ధ స్తూపాలతో బాసిల్లినటువంటి భూమి అమరావతి. ఇక్కడి శిల్పాలు, శాసనాలు, స్తూపాలు శాంతి, జ్ఞానం, ఆనందం అనే భారతీయ సందేశాన్ని యుగాల పాటు మోసుకొచ్చినటువంటి భూమి అమరావతి.
ఇలాంటి అమరావతిని భారతదేశంలోని అత్యంత ఆధునిక ప్రణాళికబద్ధమైన రాజధానిగా అవతరించే విధంగా ఒక మహా సంకల్పానికి ఇది చిహ్నంగా ఉండబోతా ఉంది. విస్తృత రహదారులు, పచ్చని ప్రదేశాలు, ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థలుతో ఈ అమరావతిని ఒక గొప్ప నగరంగా నిలబెట్టబోతా ఉన్నాయి. అమరావతి అంటే ఆంధ్రుల ఆత్మవిశ్వాసం, అమరావతి అంటే ఆంధ్ర ప్రజల కళ, అమరావతి అంటే భవిష్యత్తు తరాలకు ఎన్డీఏ కూటమి ఇచ్చేటువంటి ఒక వాగ్దానం. జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించేందుకు 27 మున్సిపాలిటీలను విలీనం చేయాలన్న తెలంగాణ మంత్రివర్గ నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయం పూర్తి స్థాయిలో అశాస్త్రీయం, ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. మజ్లిస్కు లాభం చేకూర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోజనాల కోసం ఈ విలీనాన్ని తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల, పౌర సంఘాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీకి ప్రస్తుతం ఉన్న పరిధిలోనే అభివృద్ధి తక్కువగా ఉండగా మరో 27 మున్సిపాలిటీలను కలుపుకుంటే పరిపాలన ఒత్తిడి పెరిగి చిన్న మున్సిపాలిటీలు గ్రేటర్ రాజకీయాలను బలి అవుతాయని హెచ్చరించారు. నష్టం ఏతుందో ఈ ప్రాంతంలో ఇది అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మీరు ప్రజల అభిప్రాయం తీసుకోకుండా సామాన్యంగా ఏదైనా గ్రామ పంచాయతీ ఇంకో గ్రామ పంచాయతీ నుంచి మర్జీ చేసినప్పుడు పబ్లిక్ హియరింగ్ ఉంటుంది, వాళ్ళ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటారు. ఒక భాగం వాళ్ళకు దారహస్తం చేసేటట్టుగా అవకాశాలు ఎక్కువగానే వాళ్ళ ప్రజల మీదనే మీరు చేసినట్టు స్పష్టంగా కనబడతా ఉంది. మజ్లీస్ పార్టీకు మీరు చేసేటటువంటి ఏంటంటే ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి వారి చేతుల్లో పెట్టి మేయర్ వాళ్ళు ఉండేటట్టు, మీరు మిగతా ప్రాంతాల్లో వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టు ఈ యొక్క పన్నాగం చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. పొలిటికల్ మ్యానిఫైట్స్, పొలిటికల్ ఇంటెన్షన్స్ మీ ఉన్నాయి దీనిలో. ఎవ్వరు కూడా మంచి జరిగేది కాదు ఇది. హాయిగా పన్ను చిన్న చిన్న పన్ను కట్టుకుంటున్నారు, దాంట్లో చిన్న చిన్న ఒక కార్మికులు ఉంటారు, దాంట్లో చేతి విధులు చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరూ కూడా కార్పొరేషన్ రాగానే లాస్ అప్లై కాగానే అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. తెలంగాణ భవన్లో జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇంత తుగ్లక్ పాలన రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించిన తలసాని మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలను మోసం చేయడం తప్ప మరేమీ చేయడం లేదని అన్నారు. కేసీఆర్ నాయకత్వం తెలంగాణ అభివృద్ధికి ప్రాణం పెట్టి పనిచేసిందని ప్రజలు కూడా ఆయనకే మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారని తెలిపారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష దేశ రాజకీయాలను కుదిపేసిందని గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సర్పంచ్ ఎన్నికల్లో కేవలం 17% మాత్రమే కేటాయించడం దారుణమని విమర్శించారు. ఆ రోజు అన్ని రాజకీయ పక్షాలు కూడా జై తెలంగాణ అనేటువంటి పరిస్థితికి వారు తీసుకురావడం. రెండోది పార్లమెంట్లో ఆ రోజు మరి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉంటే పార్లమెంట్ని స్తంభింపజేసి లాస్ట్కు అమరణ నిరాహార దీక్ష ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి తన ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధమైనటువంటి రోజు రేపటి రోజు. 1969 ఉద్యమాన్ని 72 ఉద్యమాన్ని మనం ఎవరూ చూడలే, కానీ కేసీఆర్ గారి ఉద్యమాన్ని 2001 నుంచి 2014 వరకు మనం చూసినాం. అంటే మీలాగా సంస్కారం లేకుంటే ఈ గతంలో మా ప్రభుత్వం లేదు. కాబట్టి దీక్ష దివాస్ అనేది ఒక చరిత్ర, ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటిది. రాజకీయ పార్టీలు ఉంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, పార్టీ గెలుస్తుంది ఓడిపోతుంది, కానీ ఒక రాష్ట్రం సాధించడం సామాన్యమైనటువంటి విషయం కాదు. అది అద్భుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు అమరణ నిరాహార దీక్ష ఏదైతే చేపట్టిందో మనం అందరం కళ్ళారా చూసినటువంటి వాళ్ళం. కాబట్టి ఆ తీపి గుర్తులని ఇప్పటి జనరేషన్ కూడా మరి 2001 అంటే 24 సంవత్సరాల తర్వాత కొత్తగా పుట్టినటువంటి జనరేషన్ కూడా తెలవాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా
కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కటి అమలు చేయలేదని రాజ్యసభ సభ్యుడు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాన్ను, చట్టబద్ధత, బీసీ సంక్షేమం కోసం ఏటా 20,000 కోట్ల కేటాయింపు ఇవన్నీ ప్రజలను ఆకట్టుకునే అబద్ధపు వాగ్దానాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. కుల గణనలో తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి కూడా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లను ఇవ్వకుండా రాజకీయ మాయ చేసినట్టు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై ఆయన విమర్శలు గుప్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో బీసీ సమాజం చైతన్యం పెరుగుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే రోజు దూరంలో లేదని చెప్పారు. కాంగ్రెస్ మరి నాపరూపం లేకుండా చేస్తున్నారో ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణలో ఆ రకంగా ఒక వాతావరణం ఇవాళ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే మొదటిగా ఏ రకంగా స్పష్టం చేశామో, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇవాళ చెయ్యగలిగింది మాత్రమే చెప్పే పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాం, చెప్పింది మాత్రం అమలు చేసి తీరుతాం. అది భవ్యమైనటువంటి అయోధ్యలో రామ మందిరం కానివ్వండి, 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, ఇవాళ బీసీ ముఖ్యమంత్రి విషయంలో కూడా వెనుకంచె వేసే లేనటువంటి పరిస్థితి. ఇవాళ సీలింగ్ అనేది సుప్రీంకోర్టు తీర్పు మీ హయాంలోనే కదా వచ్చింది. ఆ రోజు మరి ఎస్సీ ఎస్టీ మినాయిస్తే 50% లోపలే బీసీలకు ఇవ్వాలనేటువంటి కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు మీ ప్రభుత్వం అధికారులు ఉండి హిల్ట్ పాలసీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టుల సమక్షంలో చర్చకు తాను సిద్ధంగా ఉంటానని ప్రకటించిన ఆయన ప్రజల ముందే నిజాలను ఉంచాలని పేర్కొన్నారు. భూ బదిలీలు, భూ కుంభకోణాలపై గతంలో బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తే ఇప్పుడు హిల్ట్ కేసులో వారు నిశ్శబ్దంగా ఉండటంపై ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదని, కానీ ఖరీదైన భూములను కొద్దిమంది ప్రభావశీలులకు అనుకూలంగా తయారైన ఈ పాలసీ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపించారు. పారదర్శకతే ప్రజాస్వామ్యానికి మూలం కాబట్టి బహిరంగ చర్చ ద్వారా ప్రభుత్వం వైఖరి వెలుగు చూసేలా చేయాలని ఏలేటి అన్నారు. మరి గతంలో మీరు అధికారంలో రాకముందు ఇండస్ట్రియల్ పాలసీ మీద అనేకమైనటువంటి అవినీతి జరిగింది, వాటి మీద ఎంక్వైరీ చేస్తాను, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఒక ఎంక్వైరీ చేయకుండా, ఒక కేసు పెట్టకుండా, ఒక్కరిని అరెస్టు చేయకుండా ఈ రోజు కూడా వాళ్ళ దారిలో మీరు కూడా అదే రకమైనటువంటి అవినీతి చేసి వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తే మేము లక్షల కోట్లు సంపాదిస్తాం అన్నట్టుగా మీరు కూడా కుంభకోణాలకు తెరదించి ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్రి ఎంత లాభపడ్డారు, మీరు సబ్ కమిటీలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు అధికంగా వాటా వచ్చిందా, ఎందుకోసం ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు కొంత చదువుకున్నవారు, కొంతవరకైనా న్యాయంగా మాట్లాడతారు అనుకుంటే మీరు కూడా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా మాట్లాడే ముందు మీరు ఆలోచన లేకుండా మాట్లాడే ముందు ఒక్కసారి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలా. ఈరోజు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంశం లోపల శబరిమల యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభవార్తను అందించింది. శబరిమల దేవుడు అయ్యప్ప భక్తులు ఇప్పుడు విమాన ప్రమాణ సమయంలో తమ పవిత్ర ఇరుముడిని కొబ్బరికాయతో సహా చేతి సమానుగా తమతో తీసుకెళ్లేందుకు ప్రత్యేక అనుమతి లభించింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారికంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇవాల్టి నుంచి జనవరి 20 వరకు ఈ సౌకర్యం అమల్లో ఉండనుందని తెలిపారు. యాత్రికులు ఇరుముడిని దేవుడు ప్రతీకగా పరిగణించి శిరస్సుపై ధరించే సాంప్రదాయాన్ని గౌరవిస్తూ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎయిర్పోర్టు భద్రతా తనిఖీలు పూర్తయ్యాక యాత్రికులు తమ ఇరుముడిని నేరుగా విమాన క్యాబిన్లో తీసుకువెళ్లవచ్చు. భక్తుల భావాలు, సాంప్రదాయాలను గౌరవించడమే కేంద్రం ఈ సౌకర్యానికి కారణమని స్పష్టం చేసింది. శబరిమల వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించింది. అమల్లో ఉంటుంది అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో
భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని, స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. 77 అడుగుల ఎత్తైన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా 550వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ మహోత్సవానికి గవర్నర్ అశోక్ గజపతి రాజు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, పలువురు మంత్రులు, అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రత్యేక పూజలు, వేద ఘోషాల మధ్య ఆవిష్కరణ కార్యక్రమంలో వైభవంగా సాగింది. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలో శ్రీరాముడి స్థానం అపారమని, ఆయన ఉపదేశాలు దేశ ఐక్యతకు పునాది అని ప్రధాని పేర్కొన్నారు. గోవా ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చైతన్యానికి నిలయమని, ఇలాంటి విగ్రహం పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తుందని తెలిపారు. కాంస్య విగ్రహ శిల్పకళ, సూక్ష్మతతో చేసిన డిజైన్లు కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ సతీష్ తనపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ కఠినంగా స్పందించారు. ఇవన్నీ వైసీపీ చేపట్టిన రాజకీయ దుష్ప్రచారమే తప్ప వాస్తవానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆరోపణలు నిజమైతే ఏ శిక్షనైనా సిద్ధంగా ఉన్నానని సతీష్ సవాలు విసిరారు. తన పేరు మీద నకిలీ వాట్సాప్ అకౌంట్ సృష్టించి మంత్రి కుమారుడిపై కూడా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత జీవితం, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రచారం చేయడం రాజకీయ దురుద్దేశమని పేర్కొన్నారు. ఈ తప్పుడు ప్రచారంలో పాల్గొన్న మీడియా ఛానళ్లపై, వ్యక్తులపై సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేయడంతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తానని హెచ్చరించారు. నిజం బయటపడే వరకు తన పోరాటం కొనసాగుతుందని, నిజాయితీతో పనిచేసే అధికారులపై ఇలా దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని సతీష్ అన్నారు. బోసుబొమ్మ జంక్షన్ లో చెప్పి ఆ అమ్మాయి కాలుకి దండం పెట్టి ఇది నిజం కాదని మీరు రుజువు చేస్తే నన్ను ఇంత బదనాం చేసిన సాక్షి ఛానల్ కానీ అమ్మాయి కానీ ఏం చేస్తుంది? ఇదంతటికి ఒకటి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మినిస్టర్ గారి మీద ఆపాదిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఫేక్. ఈ ఫేక్ వాటిని పట్టుకొని మినిస్టర్ గారిని రాజకీయంగా ఏం చేయలేక మినిస్టర్ గారిని ఏదో విధంగా రాజకీయంగా ఆవిడ్ని బదనాం చేయాలని ఈ ఎత్తుగడ. మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాం, సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేస్తున్నాను. ఈ చాట్లు కానీ ఇవేవి కూడా నా ఫోన్ నుండి కానీ నా వాట్సాప్ నుండి కానీ వెళ్ళలేదు. దీంట్లో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. నేను నా వాట్సాప్ డిపి ఒకటి క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఉద్యోగాలు ఇప్పిస్తాను పక్కలోకి రా అని పిలిచినట్టు నా డిపిని క్రియేట్ చేసి ఇది విజయవాడలో పరకామణి కేసుకు సంబంధించి సిఐడి విచారణను ఎదుర్కొన్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి 2 గంటల పాటు విచారణ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పరకామణిలో దొంగతనం జరగడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. తన హయాంలో ఈ ఘటన జరిగిందనే ప్రశ్నలపై స్పందిస్తూ తాను బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఆ రోజే ఈ అంశాన్ని ఎవరు దాచారో అతనికి తెలియదని చెప్పారు. విచారణను రాజకీయ రంగంలోకి లాగవద్దని విజ్ఞప్తి చేసిన సుబ్బారెడ్డి తమపై ఆరోపణలు చేసేవారు నిజాలను సరిగా అర్థం చేసుకోవాలని సూచించారు. పరకామణి వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుండటంతో దోషులు ఎవరైనా తప్పించుకోలేరనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకో పేపర్లో నేను ఖండించినట్టు వేరే పేపర్లు వచ్చింది, కానీ సాక్షి చూడండి. నేనేమో డబ్బులు తీసుకున్నానని ఒప్పుకున్నట్టు 20 మంది విలేకరులు ప్రెస్ మీట్ పెడితే నేను మాట్లాడితే దాన్ని కూడా వక్రించి ఈ సాక్షి విలేకరికి రాత్రి కల్లో కనబడి గట్ట నేను చెప్పానా నేను నీకు అన్యాయం చేశానని, నీ ఆరోపణలను నిజమని నువ్వు రుజువిప్పించిస్తే
నువ్వు దేనిగా నేను రెడీ. 1400 మంది ఉన్నారు మన వీధిలో. నీ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఒక ఆడపిల్ల కాబట్టి నేను చెప్పను. నువ్వు తప్పుడు ఆరోపణలు చేసేసి మీడియా ముందుకు వచ్చి ఆధారాలు నిజంగా ఉంటారా స్టేషన్కి రా, చూపించు, కంప్లైంట్ పెట్టు. స్టేషన్లో కంప్లైంట్ పెట్టానన్నావు అంటే ఇవన్నీ అంటే కొంతమంది నీతో ఆడిస్తుంటే ఆడుతున్నావు. కొంతమంది మంత్రి గారిని నన్ను అడ్డం పెట్టి, మంత్రి గారి అబ్బాయి ఎక్కడో చదువుకుంటున్నాడు, మీకు పిల్లలు ఉన్నారు, సిగ్గుందా రాయడానికి కూడా మంత్రి గారి అబ్బాయి మీద రాయడానికి సిగ్గుందా అని అడుగుతున్నాడు. అందరికీ నమస్కారం. గత 2 రోజులు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ వందాపు సతీష్ తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిర్దిష్ట సాక్షి ఛానల్ కావాలని అవాస్తవ ప్రచారంలో నిమగ్నమైందని, తాను నిర్వహించిన మీడియా సమావేశాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సతీష్ స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి అధికారిక ఫిర్యాదు నమోదు చేశారు. కేసుపై సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తేవాలని కోరారు. వ్యక్తిగత విషయాల్లోకి లాగుతూ మంత్రి కుటుంబాన్ని టార్గెట్ చేయడం పూర్తిగా తగదని చర్య అని స్పష్టం చేశారు. ప్రయోజనాల కోసం వ్యక్తులు ప్రతిష్టను దెబ్బతీయడం అంగీకరించమని హెచ్చరించిన సతీష్ చట్టంపై నమ్మకం ఉందని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. సో ఇది కేస్ డీటెయిల్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను. ఈ కేసులో దేర్ ఆర్ 7 అక్యూజ్డ్. A1 and A2. He has multiple cases in different police stations. సో A1 పైన 6 కేసెస్ ఉన్నాయి. ఒక బంపాలో ఉన్నాయి, చింతపల్లిలో ఉన్నాయి, కొయ్యూరులో ఉన్నాయి, రంపచోడవరంలో ఉన్నాయి. అండ్ ఆల్ ఆర్ కమర్షియల్ క్వాంటిటీ. బంపాలో అరౌండ్ 1200, more than 1200 kgs of ganja cases ఉన్నాయి. 3.8 crores. 3.8 crores, 3.81 crores వాల్యుయేషన్. సో ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ 5 అక్యూజ్డ్ ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ 2 అక్యూజ్డ్ దే ఆర్ ట్రైయింగ్ టు నాబ్ హిమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఈ కేసులో చాలా మంచిగా సక్సెస్ అయిందా. అండ్ ఆల్ credit goes to SI Annavaram and their team, CI Chintapalli and అల్లూరి సీతారామరాజు జిల్లా చింతలపల్లిలో పోలీసులు భారీ గంజాయి రవాణా ముఠాను అరెస్టు చేశారు. ప్రత్యేక దళాలు ఆధారాలను అనుసరించి చేపట్టిన ఆపరేషన్లో 3,80,00,000 రూపాయలు విలువ చేసే 760 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా వెల్లడించారు. మొత్తం 5 నిందితులను అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నారని తెలిపారు. రవాణాకు ఉపయోగించిన బోలెరో వాహనం, 4 మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. అక్రమ రవాణాపై పోలీసులు నిఘా కఠినతనంతో చేయడంతో భారీ పట్టివేత సాధ్యమైందని ఏఎస్పీ తెలిపారు. అడవి ప్రాంతాలను ఉపయోగించి మాఫియా తరచుగా గంజాయి తరలింపు చేపడుతుండగా పోలీసులు వాటిని అరికట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు. అక్రమ రవాణాలో నిమగ్నమయ్యే వారెవరైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఏమిస్తుందంటే, మీరు పుట్టకముందు స్వాతంత్రం వచ్చింది, అప్పుడు మహాత్మా గాంధీ గారు వారి నాయకత్వంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు, దేశ ప్రజల కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు దేశ ప్రజల స్వాతంత్ర ఉద్యమాన్ని బ్రిటిష్ పాలన తరిమి కొట్టాలని ఒక పిలుపు మహాత్మా గాంధీ గారు ఇచ్చినప్పుడు, అప్పుడు మోతీలాల్ గారు యాజ్ ఏ అడ్వకేట్గా వారు తెలుగు కాశ్మీర్ పండితులు వాళ్ళు. ఈ మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజులలో మోతీలాల్ నెహ్రూ గారి వారి సహకారంతో ఉద్యమ స్ఫూర్తికి అందించిన వారి త్యాగాలను దృష్టిలో పెట్టుకొని దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది.
రాహుల్ గాంధీ గారి ముత్తాత లక్ష్మణ్ గారు మీకే చెప్తున్నది, ఎవరికో కాదు, లక్ష్మణ్ గారికే చెప్తున్నా మీడియా ద్వారా, గాంధీ భవన్ మీడియా ద్వారా లక్ష్మణ్ గారికి, బీజేపీ రాజ్యసభ ఎంపీ గారికి తెలియజేస్తున్నాను. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బ్రిటిష్ పాలనలో స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత తినడానికి ధాన్యము గింజలు కూడా లేని పరిస్థితిలో మన దేశం యొక్క వ్యవసాయ పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే ముందు వారి ఆలోచనలో వచ్చింది ఏంటంటే కడుపు నిండా తిండి. స్వాతంత్రం రాకముందు వారు పుట్టలే, స్వతంత్రం వచ్చిన 10 అటు ఇటు 9-10 సంవత్సరాలకు వారు పుట్టారు. రాహుల్ గాంధీ గారు 9 వాళ్ళ ఇంట్లో 3 ఎంపీలు అంటే, అందుకే నేను అన్నా డాక్టర్ లక్ష్మణ్ గారు, చరిత్ర ఎవరు కాదనలేము, చరిత్రగానే ఉంటుంది, తరాలు గడిచిన చరిత్ర ఎప్పటికీ ఉంటుంది. ఇది చరిత్ర ఇది కాదు అని డాక్టర్ లక్ష్మణ్ గారన్నా బీజేపీ నాయకులన్నా అది దేశ ప్రజలు దాన్ని ఒప్పుకోరు. అధికారాలు ఉంటాయి, అధికారం రాదు, అదొక సపరేట్ పార్ట్ అది. అందుకే డాక్టర్ లక్ష్మణ్ గారికి ఈ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఏమిస్తుందంటే, మీరు పుట్టకముందు స్వాతంత్రం వచ్చింది, అప్పుడు మహాత్మా గాంధీ గారు వారి నాయకత్వంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు దేశ ప్రజల కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు దేశ ప్రజల స్వాతంత్ర ఉద్యమాన్ని బ్రిటిష్ పాలన తరిమి కొట్టాలని ఒక పిలుపు మహాత్మా గాంధీ గారు ఇచ్చినప్పుడు, అప్పుడు మోతీలాల్ గారు యాజ్ ఏ అడ్వకేట్గా వారు తెలుగు కాశ్మీర్ పండితులు వాళ్ళు. ఈ మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజులలో మోతీలాల్ నెహ్రూ గారి వారి సహకారంతో ఉద్యమ స్ఫూర్తికి అందించిన వారి త్యాగాలను దృష్టిలో పెట్టుకొని దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారి ముత్తాత లక్ష్మణ్ గారు మీకే చెప్తున్నది, ఎవరికో కాదు, లక్ష్మణ్ గారికే చెప్తున్నా మీడియా ద్వారా, గాంధీ భవన్ మీడియా ద్వారా లక్ష్మణ్ గారికి, బీజేపీ రాజ్యసభ ఎంపీ గారికి తెలియజేస్తున్నాను. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బ్రిటిష్ పాలనలో స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత తినడానికి ధాన్యము గింజలు కూడా లేని పరిస్థితిలో మన దేశం యొక్క వ్యవసాయ పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే ముందు వారి ఆలోచనలో వచ్చింది ఏంటంటే కడుపు నిండా తిండి. స్వాతంత్రం రాకముందు వారు పుట్టలే, స్వతంత్రం వచ్చిన 10 అటు ఇటు 9-10 సంవత్సరాలకు వారు పుట్టారు. రాహుల్ గాంధీ గారు 9 వాళ్ళ ఇంట్లో 3 ఎంపీలు అంటే, అందుకే నేను అన్నా డాక్టర్ లక్ష్మణ్ గారు, చరిత్ర ఎవరు కాదనలేము, చరిత్రగానే ఉంటుంది, తరాలు గడిచిన చరిత్ర ఎప్పటికీ ఉంటుంది. ఇది చరిత్ర ఇది కాదు అని డాక్టర్ లక్ష్మణ్ గారన్నా బీజేపీ నాయకులన్నా అది దేశ ప్రజలు దాన్ని ఒప్పుకోరు. అధికారాలు ఉంటాయి, అధికారం రాదు, అదొక సపరేట్ పార్ట్ అది. అందుకే డాక్టర్ లక్ష్మణ్ గారికి ఈ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఏమిస్తుందంటే, మీరు పుట్టకముందు స్వాతంత్రం వచ్చింది, అప్పుడు మహాత్మా గాంధీ గారు వారి నాయకత్వంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధుల పోరాటం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖర్ రావు చేపట్టిన తెలంగాణ సాధన ఆమర దీక్షకు నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మద్దతు తెలిపారు. అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీక్ష తెలంగాణ ప్రజల హక్కుల కోసం, రైతు సమస్యలు, రాష్ట్రాల విభజన, మహారాష్ట్ర నీటి వివాదం వంటి అంశాల్లో కేంద్ర దృష్టిని ఆకర్షించడానికి చారిత్రాత్మకమైనదని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిప్పురవల లేపి అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించి తెలంగాణ 6-7 దశాబ్దాల ప్రజల యొక్క కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ గారు చేపట్టినటువంటి దీక్ష ప్రారంభ రోజున తెలంగాణ వచ్చుడో కేసీఆర్ వచ్చుడో రాష్ట్ర సాధన అయితే ఆగేది లేదని చెప్పి
బరిదెగించి గీత గీసి కొట్లాడినటువంటి మహానేత కేసీఆర్ గారు ఈరోజు నవంబర్ 29, 2009 దీక్షకు పూని తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వయోభేదం లేకుండా 3 కోట్ల మంది ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రతి గొంతు నుంచి జై తెలంగాణ నినాదాన్ని వెల్లుబెక్కినటువంటి మరి ఆ సందర్భంగా దేశమే ఇలా దిగివచ్చి కేసీఆర్ గారి 11 రోజుల దీక్ష సందర్భంగా డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ప్రతి ఎకరాకు సాగునీరు రావాలని సంకల్పించిండు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజల కళ సాకారం చేసేటువంటి చిట్ట చివరి ప్రయత్నంలో భాగంగా ఆనాటి టిఆర్ఎస్ అధినేత ఈనాటి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ఉద్యమాన్ని నిప్పురవల లేపి అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించి తెలంగాణ 6-7 దశాబ్దాల ప్రజల యొక్క కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ గారు చేపట్టినటువంటి దీక్ష ప్రారంభ రోజున తెలంగాణ వచ్చుడో కేసీఆర్ వచ్చుడో రాష్ట్ర సాధన అయితే ఆగేది లేదని చెప్పి బరిదెగించి గీత గీసి కొట్లాడినటువంటి మహానేత కేసీఆర్ గారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. में प्रधानमंत्री नरेंद्र मोदी भी शामिल